నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఎమ్మెల్యేలకి పవన్ హుకుం. జనసేన పార్టీ, జనసేన ఆవిర్భావం ఏ రకంగా జరిగింది? ఎలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు? ప్రజారాజ్యం పార్టీ అదొక చేదు అనుభవాలు, అది ఇబ్బందికర పరిస్థితులు. చిరంజీవి గారు ఈ రాజకీయ కుళ్ళును తట్టుకోలేకపోయాడు, నా వల్ల కాదు అని చెప్పి ఆయన చేతులెత్తేశారు. అలాంటి సమయంలో మరి పార్టీ పెట్టి ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేశారో ఎన్నో రకాల ట్రోల్స్, మెగా ఫ్యామిలీని ఫుల్గా టార్గెట్ చేసి అసలు అందరూ ఆడుకున్నారని చెప్పాలి. చాలామంది మరి ఆ పార్టీలోకి వచ్చి తమ జీవితాలను కూడా నాశనం చేసుకుని పార్టీ రాజకీయ పరంగా ఎదగాలి, చిరంజీవి గారికి అండగా ఉన్నారని చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. సరే, గడిచిపోయిన గతాన్ని మళ్ళీ ఎవరో తీసుకురాలేదు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఉద్యోగాలు వదులుకుంటూ వచ్చారు, చాలామంది వేరే పార్టీలో నుంచి వచ్చారు. ఎంతో రాజకీయ పరంగా ఆర్థికంగా కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, సామాజిక పరంగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా సాహసం అండి. అది భారతదేశ చరిత్రలో ఎవరో కూడా ఇలాంటి సాహసం చేయరేమో. ఎందుకంటే అన్నగారు పార్టీ పెట్టి ఈయన యువరాజ్యంలో ఉండి, అప్పుడు యువరాజ్యం స్థాపించారు, అది పవన్ కళ్యాణ్ గారే చూసుకునేవారు, యూత్ కాబట్టి ఆయన. సో అలాంటి టైంలో పార్టీ పెట్టి విలీనం చేసిన తర్వాత అదంతా ఫోకస్ అంతా మెగా కుటుంబం మీద పడింది. చిరంజీవి గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ గారి మీద పడింది. వీళ్ళిద్దరే యాక్టివ్గా ఉండేవారు కాబట్టి. మరి విలీనం చేసిన తర్వాత కూడా ఈయన ఒక పార్టీ పెడుతున్నారు అంటే ప్రజలు ఏమనుకుంటారు, రాజకీయ పరంగా ఏమనుకుంటారు? మరి మిగతా పార్టీలు ఏవైనా ఉంచుతాయా, దాన్ని ఉండనిస్తారా, ఎలాంటి టార్గెట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద? అవన్నీ ఆయనకి తెలుసు. తెలిసినా సరే వెనకడుగు వెయ్యలేదు. తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నాడు, బరిలోకి దిగారు. సో ఆయనతో పాటు ట్రావెల్ చేశారు చాలామంది. సో 2014 బయటని సపోర్ట్ చేశారు, 2019 ఇండివిజువల్గా వెళ్ళారు, చిన్న వాటిని కలుపుకుంటూ వీళ్ళు వెళ్ళారు. దారుణమైన ఓటమి, 6%, 6.5% ఏదో వచ్చింది. సరే, ఇంకా అసలు లెక్కే కాదు. మరొక అంశం ఏంటంటే ఇబ్బందికర అంశం, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోవడం. గాజువాక, భీమవరం. అసలు ఈ పార్టీ ఏమవుతుంది? ఆ పార్టీ చూస్తే అది విలీనం అయిపోయింది, ఆయన ఏమైనా విలీనం చేసాడు, ఈయనొచ్చేమో అసలు ఏమీ లేకుండా 5%, 6% అని చెప్పి వైఎస్ఆర్సీపీని, తెలుగుదేశం పార్టీని ఎలాగ ఢీకుంటాడు, ఎలా నిలబెట్టుకుంటాడు, ఏ రకంగా ముందుకు సాగుతాడు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నాడు? ఆర్థికంగా వనరులు అంత లేవు మిగతా రాజకీయ పార్టీలకు ఉన్నట్టుగా, బలమైన అభ్యర్థులు లేరు మిగతా పార్టీలకు ఉన్నంతగా, బలమైన క్యాడర్ అయితే ఉంది, ఉన్నంతలో శక్తి ఎక్కువే జనసైనికులది, వీర మహిళదని. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా ఇవ్వడానికి రెడీ అవుతారు. అది రాజకీయాల్లో విజయం వరకు తీసుకువెళ్ళవు. మన అభిమానం ఉంటే అది చేయడం వేరు, వేరే రకంగా ఓట్ బ్యాంక్ వేయించి వేరే రకంగా చేసి ఆ రకంగా చేయడం కష్టం. అన్ని కష్టాలు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ నిలదొక్కుని ఈరోజు 100% స్ట్రైక్ రేట్. నేను ముందు ప్రస్తావించిన ఏ పార్టీలకి అది రాలేదు. అప్పట్లో కాంగ్రెస్ అవనివ్వండి, తర్వాత బీజేపీ అవనివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, మరే ఇతర పార్టీ అవనివ్వండి, 100% స్ట్రైక్ లేదు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఈయన 21 తీసుకున్నాడు ఏంటి, మీరు 30 తీసుకో, నువ్వు 50 తీసుకో, నువ్వు సీఎం షేరింగ్ అడుగు, 2.5 సంవత్సరాలు ఆయన ఉంటాడు, 2.5 సంవత్సరాలు మీరుంటారు. ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చిన ప్రపోజల్స్, మీరు వదులుకోవద్దు, ఇలాంటివన్నీ కూడా. ఆయన ఈ చెవితో విన్నాడు, ఈ చెవితో వదిలేశాడు, అసలు పట్టించుకోలేదు. నా వ్యూహం నాకు ఉందన్నాడు, నాకు వదిలేయండి అన్నాడు. ఆయన ముందుకు సాగాడు. మొక్కవోని ఆత్మవిశ్వాసం, జయించాలనే తపన ఉంటే ఆలస్యం అవుతుందేమో తప్ప అది అందుకోపోవడం అన్నది చాలా తక్కువ మందికే జరుగుతుంది. ఖచ్చితంగా అందుతుంది. ఆ విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. మరి విజయం సొంతం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మార్కు పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన టీం ఏ రకంగా ఉండాలి, ఇది చాలా కీలకం. ఎందుకంటే జనసేన టీం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు రాకపోతే రాజకీయాలే కాదు, అది అందరూ ఒప్పుకోతగదే. కానీ జనసేన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నాయండి, లేకపోతే నియోజకవర్గాలు అవనివ్వండి, లేకపోతే కొంతమంది మంత్రుల అంశంలో అవనివ్వండి, ఏదన్నా సరే కూటమిలో ముఖ్యంగా ఎక్కువగా బీజేపీ మీద ఎవరు ఫోకస్ వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, ముఖ్యంగా జనసేన మీద ఎక్కువ వెళ్తుంటుంది. ఎందుకంటే ఈయనే నీతి, నిజాయితీ, ఆదర్శమైన రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళందరికంటారు. అందుకని టార్గెట్ ఆయన. పవన్ కళ్యాణ్ ఉండడం వల్లే తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు వచ్చింది, వాళ్ళు కలడం వల్లే ఇంత విజయం వచ్చిందన్నది అక్షర సత్యం.
అదందరికీ తెలిసిన అంశం. వాళ్ళది వీళ్ళకి తోడైంది, వాళ్ళు తోడైంది. ఇందులో పెద్ద చిన్న వెయిట్ చూసుకోవడం ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైలుకి వెళ్ళి మేము కలిసి వెళ్తామన్న మాట ఊపిరి పోసింది. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఊపిరి పోసినట్టుగా అయ్యింది ఆ రోజుల్లో. మళ్ళీ వీడి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్నది అది మనం చెప్పే పరిస్థితి ఉండదు. సో ఇలాంటి సమయంలో ఆయన పార్టీ పెట్టారు. మరి ఎమ్మెల్యేలు సక్రమంగా ఉంటున్నారా, సవ్యంగా ఉంటున్నారా అంటే మరి వాళ్ళ మీద కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం. అందుకని ఆయన హుక్కుం జారీ చేశాడు. చాలా సీరియస్ యాక్షన్. ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెడామడా తిట్టేస్తున్నారు, మంత్రులు అవనియండి, ఎమ్మెల్యేలు అవనియండి. ఇప్పుడు ఈయన కూడా మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా క్యాడర్ వణుకుతుంది. ఎమ్మెల్యేలతో పవన్ 1-to-1 సమావేశాలు. 9 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పవన్ కళ్యాణ్ చర్చ. ఇటీవల యాక్టివ్ అయిన డిప్యూటీ సీఎం కేబినెట్ భేటీల్లో సీఎంను పలు విషయాల్లో ప్రశ్నిస్తున్న సేనాని. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు వస్తే వాటిపైన ప్రశ్నిస్తున్న పవన్. కూటమిలో తప్పిదాలని సరిచేసేందుకు ప్రయత్నం. సొంత కూటిని చక్కదిద్దుకునే పనిలో పడిన సేనాని. ఇక గత ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పవన్ వారి పనితీరుపై మాత్రం ఇప్పటి వరకు పెద్దగా సమీక్షలు నిర్వహించలేదు. కూటమిలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై కేబినెట్ కలెక్టర్ సదస్సులతో పాటు కూటమి భేటీల్లో ప్రశ్నలు. దీంతో జనసేన ఎమ్మెల్యేల సంగతి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కావాలని పవన్ నిర్ణయం. 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల వివరాలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాలపై నిర్వహణలపై చర్చ. పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలి ఏంటన్న దాని మీద ప్రధాన చర్చ నడుస్తున్నది. ఇక 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం సీరియస్ క్లాస్. ఈ 9 మంది ఎవరెవరు ఈరోజు వెళ్ళారండి? దేవ వరప్రసాదు, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకల్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లతో పవన్ 1-to-1 సమావేశం. మిగిలిన ఎమ్మెల్యేలతో రేపు సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇందులోని పనితీరు బాగోలేదని ఎమ్మెల్యేలకు పవన్ పలు సూచనలు. ఇవి ఉన్నారు కదా, ఈ 9 మంది ఈరోజు హాజరయ్యారండి. వీళ్ళు పనితీరు ఏంటి, ఏం చేస్తున్నారు, వీరి మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఏంటి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, దేని మీద వీళ్ళు ఫోకస్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా పోసకొచ్చినట్లు ఒక డేటా పవన్ కళ్యాణ్ గారు తెప్పించుకున్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తారు. ఆయన చరిత్ర అంతా కూడా ఆయన చిట్టా ఉంటుంది ఆయన టేబుల్ ముందు. ఎవరి గురించి ఈయన మాట్లాడాలనుకుంటున్నారో, ఏ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటున్నారో మొత్తం చరిత్ర అంతా ఉంటుంది. మరి అదే ఫాలో అవుతున్నారు కాబట్టి ఈయన కూడా తీసుకొచ్చారు. చాలామంది మీద అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నది? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. ఎవరన్నా సరే జాగ్రత్తగా మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. నా సంగతి మీకు తెలుసు కదా. అవసరం వస్తే బయటికి పంపించడానికి కూడా వెనకాడను అని హెచ్చరించారంటూ వస్తున్న వార్తల నేపథ్యం. సరే, ఎవరిని హెచ్చరించారు, ఏమి హెచ్చరించారు? 21 మందిని హెచ్చరిస్తారండి జాగ్రత్తగా ఉండమని. ఒకళ్ళిద్దరే ఉంది, 2 ఎంపీలని హెచ్చరిస్తారండి జాగ్రత్తగా ఉండమని. ఏదో మనకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి మొత్తం దోచేద్దామని ఆలోచన చేస్తే రేపు పార్టీ మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. జనసేన పూర్తిగా ఇంకా పట్టాలెక్కలేదు. 21 మంది గెలిచిన వెంటనే అది అధికారం మీకు వచ్చినట్టు కాదు. ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాలంటున్నారు విశ్లేషకులు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, ఒక అవకాశం ఇచ్చారు. రెండోసారి చూడండి. రెండోసారి కూడా అవకాశం ఇస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరగవచ్చు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం తిరగలేదు, మనం ఏం చెప్తే అదే అని ఎవరు అనుకున్నా, లేదులే ఈ ఒకసారి ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాం, ఎప్పటి నుంచో మన కోరిక నెరవేరిపోయింది, తట్టబుట్ట సర్దేద్దాము, దొరికిన కాడికి లాగేద్దాము, తర్వాత మనకి సీటు వస్తుందో రాదో అని ఈ ఆలోచనలో ఎవరున్నా సరే అది పార్టీ మనుగడకే ముప్పు. తో తస్మాత్ జాగ్రత్త అని చెబుతానే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ క్లాస్ ఇచ్చారు. సో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే నా సంగతి మీకు తెలుసు కదా అని కళ్ళెర చేసేసరికల్లా ఒక్కసారిగా అందరూ కామ్ అయ్యారట. మరి మిగతా అంశాలు, మిగతా నియోజకవర్గ వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళకేం చెప్తారు? మరి పూర్తి స్థాయిలో ఓ పక్క పాలన మీద, ఓ పక్క ప్రజల అభివృద్ధి అనే అంశం మీద, ఆయన ఇచ్చిన హామీల మీదనే ఫోకస్ పెట్టుకుంటా సొంత కూటిని కూడా పూర్తి స్థాయిలో చక్కదిద్ది ఎక్కడైనా ఏవైనా డస్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేసే పనిలో సేనాని పడ్డారు.